అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 11. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, దేవుడు మనకు ఆశ్రయము. 62వ కీర్తన 8వ వచనము. రెండవ ఆశ్రయపురము షెకెము. యెహోషువ 20:2-7 వచనములు. షెకెము అనగా భుజము. ప్రభువైన యేసుక్రీస్తు మన విమోచకుడు, రక్షకుడే కాక మన భారమును కూడా మోయును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. మన భారములన్నీ భరించుటకు ఆయన బాధ్యత వహించును. చాలామందికి ఆయన పాపములను క్షమించువాడుగానే తెలియను, కానీ ఆయనను తమ శకెముగా ఎంత మాత్రమును అనుభవించలేరు. మనకు అది ఎంత బరువైన భారమైనను మనము దానిని ఆయన భుజముల మీద పెట్టవచ్చును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనం. మనము మన భారమంతయు, అది వ్యక్తిగతమైనదైనను, కుటుంబము లేక సంఘమునకు సంబంధించినదైనను, మన ప్రభు మీద పెట్టవచ్చును. ఆయన భుజములు మన భారములన్నీ భరించగలిగినంత బలమైనవి. గత కాలంలో మనకు సహాయము చేసిన ప్రభువే ఇప్పుడు భవిష్యత్తులో కూడా సహాయం చేయుటకు శక్తిమంతుడు, సామర్థ్యము గలవాడు. మూడవదిగా హెబ్రోను అనగా సహవాసము. మొట్టమొదట మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 1 యోహాను 1:3. అప్పుడు మనము ఇతర విశ్వాసులతో సహవాసము కలిగేందుము. మన మౌన ధ్యాన సమయంలో మనము తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ క్రమముగా సహవాసమును కలిగి ఉండవలెను. మనము ప్రార్థనలో మన తలంపులను, సమస్యలను, భారములను ఆయనతో పంచుకొనవలెను. మానవ దయను కోరక మునుపు దేవుని సహాయమును కోరవలెను. అప్పుడు ఆయన ఇతర విశ్వాసులతో సహవాసము నిమిత్తం ప్రతి ఏర్పాటు చేయును. కేవలము భోజనము కొరకే కాదు కానీ ఒకరి భారములు ఒకరు పంచుకొనుట, కలిసి ప్రార్థించుట మొదలగు ఆత్మీయ సహాయముల నిమిత్తము కూడా ఏర్పాటు చేయును. మనము తెలియని దూర ప్రాంతమునకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మొదట మన సహవాసము నిమిత్తం శ్రద్ధ కలిగి ఉందుము. విశ్వాసులు ఒంటరితనము అనుభవించవలసిన అవసరం లేదు. దేవుడే మనకు సహాయకరమైన సహవాసమును కలుగజేయును. ఒక విశ్వాసి బదిలీ చేయబడిన ఎడల, లేక ఉన్నత స్థానమునకై ఇతర స్థలములకు వెళ్ళవలసి వచ్చి ఉన్న ఎడల, అది రద్దు చేయబడుటకై ప్రార్థనా సహాయమును కోరును. వారు తమ పిల్లల చదువు విషయమై ఇంకనూ తదితర కుటుంబ వ్యవహారములు నిమిత్తమై దిగులు చెందుచుందురు. మన సహవాసము నిమిత్తము, మన అక్కరల నిమిత్తము అన్ని ఏర్పాట్లు చేయుటకు మన ప్రభు ఉన్నాడు. గతించిన సంవత్సరములన్నిటిలో సహవాసము ద్వారా అక్కరలన్నీ తీర్చబడుటకు ప్రభువు అద్భుతమైన ఏర్పాటు చేయుటను నేను కనుగొంటిని. 1929 డిసెంబరు నెలలో నేను మార్పు చెందిన తర్వాత నా మొదటి ప్రార్థన ఏమనగా, ప్రభువా, నేను మంచి సదుపాయములు, మంచి సామగ్రి కలిగిన మంచి భవనములలో ఉంటిని, కానీ నిజమైన క్రైస్తవ గృహంలో నేను ఎప్పుడూ ఉండలేదు. నాకు ఏ సదుపాయము వద్దు, కానీ నాకు నిజమైన క్రైస్తవ గృహము కావలను. అదే వారము ఒక ధనికురాలైన స్త్రీ నా యొద్దకు వచ్చి, నీవు ఇక్కడకు కొత్తగా వచ్చితివని విన్నాము, మా గది ఒకటి ఖాళీగా ఉన్నది, నీవిక్కడ ఉన్నంత కాలము ఆ గదిలో ఉండవచ్చును అని చెప్పింది. దాని నిమిత్తము ప్రార్థించదను అని చెప్పి తిని, కానీ నా హృదయాంతరంగములో ఆమె చెప్పిన దానిని అంగీకరించవలనని తలంచి తిని. నేను ప్రార్థించినప్పుడు ప్రభువు నాతో, నేను నీకు ఏర్పాటు చేసిన గృహము అదే అని చెప్పాను. కొన్ని వారముల తరువాతే నేను అక్కడకు మారి తిని, అది సంతోషకరమైన క్రైస్తవ గృహం. నేను మొట్టమొదటిసారిగా బైబిల్ పూర్తిగా చదివినది అక్కడే దేవుని సేవా పిలుపును వింటిని, అక్కడే సేవకు తీర్మానించుకొంటిని. వారి ద్వారా అనేకులైన మంచి క్రైస్తవులను కలుసుకునే అవకాశము కలిగినది. నా సహవాసము కొరకు దేవుడు చేసిన మంచి ఏర్పాటు కొరకై ఆయనకు వందనములు.
ఆ విధముగా దేవుడు ప్రతి దేశములో మనకు సహవాసమును ఏర్పాటు చేయను. నిజముగా చెప్పవలనైనా నా ప్రభువే నా హెబ్రోనుగా నయ్యను. ప్రైజ్ ద లార్డ్.